మీకు చాలా మంది స్టూడెంట్స్ మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, ఎందుకంటే దాదాపు 25 years నుంచి మీరు అనేక దేశాలకు స్టూడెంట్స్ని పంపించారు, మీ శిష్యులు అంతా ఉంటారు అక్కడ. వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అమెరికాది? అంటే మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఉందండి. ఇప్పుడు ఇంత జరుగుతుండగా కూడా చాలా మంది అనేది ఏంటంటే ఇంకా ఆపర్చునిటీ బాగానే ఉంది, ఏం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది, ఇక్కడికి ఇంకా బాగానే ఉందని. కొంతమంది ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో అనుకోకుండా మా వీసా మళ్ళీ రివ్యూ చేశారు, మాకు చాలా చిరాకు ఉంది, ఎక్కడన్నా నడుస్తూ ఉంటే సడన్గా మా పాస్పోర్ట్ అడుగుతున్నారు, చూపించమంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి అది వెరిఫికేషన్ కావాలని చెప్పి అంటున్నారు. సో స్క్రూటినీ పెరిగిందని కొంతమంది అంటున్నారు. సో ఇట్స్ అ మిక్స్డ్ రివ్యూ. కానీ లాస్ట్ కొన్ని నెలలుగా మనం చూస్తుంది ఏంటంటే డిమాండ్ తగ్గినా పూర్తిగా అయితే పోలేదు. ఇప్పటికి కూడా కొంతమంది మన దగ్గర మొన్న వీసా ఇంటర్వ్యూస్ అని ఆపేసి వీసా ప్రాసెసింగ్ చేయకుండా చేశాడు ఇంటేక్ మొత్తము. దానిలో మా దగ్గర సుమారుగా 10 మంది ఉన్నారు అనుకోండి, 5 అరే బాబు వేరే దానికి వెళ్ళరా, ఇలా ఉంది కదా పరిస్థితి అని అంటే ఒకళ్ళిద్దరు ఆలోచిస్తున్నారు, ఒకళ్ళిద్దరు డ్రాప్ అవుతున్నారు. 5 మాత్రం ఈ ఇంటెక్ కాక నెక్స్ట్ ఇంటెక్ వెళ్తానండి, యుఎస్కే వెళ్తానండి అని చెప్పి కూడా ఆగుతున్నారు. సో డిమాండ్ పూర్తిగా ఏం తగ్గలేదు, ఇంకా అక్కడ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకనంటే ఆపర్చునిటీ కూడా అంతే పెద్దగా ఉంది. ఈ పరిస్థితుల్లో కనుక మనం కరెక్ట్గా ఇప్పుడు కనుక ఆయన కొంచెం దాన్ని క్లీన్ చేసుకుంటే పరిస్థితులు బాగుండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ మధ్యలో అక్కడ ఏదో ఇబ్బంది పడుతున్నారు అనే యాంగిల్లో మనం ఇక్కడి నుంచి చూస్తే చాలా మంది కనిపిస్తుంది, మీలాంటి వాళ్ళు కనిపించకపోవచ్చు కానీ బట్ ఈ న్యూస్ చూస్తుంటే గందరగోళం అయిపోతుంది, మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఉంది కదా. బట్ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళ పర్సంటేజ్ మీకేమన్నా ఒక అంచనా ఉందా? అంటే మీరు ఈ ట్రంప్ రాకముందు కూడా అక్కడి నుంచి వస్తున్నారండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే వాళ్ళు అనేది ట్రంప్ వల్లనే వస్తున్నారు అనేది కరెక్ట్ విషయం కాదు. ఇప్పుడు దాని మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, పిల్లలు చదువు, పిల్లలు పద్ధతులు అక్కడికన్నా ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలు ఎప్పుడైతే మిడిల్ ఏజ్ వచ్చేస్తున్నారో వాళ్ళే షిఫ్ట్ అవుతున్నారు పిల్లలు చూసుకోవాలని. ఈ మధ్య ఏమవుతుంది, సీనియర్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళకి అక్కడ ఉన్న దానికి ఇక్కడ ఉన్న శాలరీ కాస్ట్ బాగానే వస్తున్నాయి, సో అందుకోసం నేను బ్యాక్ రావాలనుకుంటున్నాను. కొంతమంది నాకు ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ హెల్త్ కేర్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, సో అని చెప్పి దానికోసం వస్తున్నారు. కొంతమంది ఎట్లా వస్తున్నారు, అక్కడ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పెండిచర్స్ శాలరీతో పోల్చుకుంటే ఇక్కడ వచ్చే శాలరీకి ఇక్కడ వచ్చే ఎక్స్పెండిచర్ నాకు బాగుంది అనిపిస్తుంది. సో అలానే మీరు ఎట్లయితే చెప్పారు, నాకులాగా అక్కడ 10-20 ఏళ్ల పాటు పనిచేసినోడు బోర్ అయిపోయి నాకు ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది, ఫ్యామిలీ సిస్టమ్ బాగుంటుంది, అలా వస్తున్నారు. ఇంకొంతమంది ఎట్లా అంటే ఆపర్చునిటీ బాగుంటుంది, ఎందుకంటే ఇవాళ రోజున వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మందే, రైట్? చాలా మంది ఏంటి, ఇక్కడ ఆపర్చునిటీ ఇంకా ఉండబోతుంది, మేబీ నెక్స్ట్ డికేడ్ ఆర్ సో అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ పెరుగుతుందనే పాయింట్ వస్తుంది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ తో తిరిగి వస్తున్నారు. ఇది కాక అక్కడ వీసా ఎక్స్టెన్షన్ రాకపోవటము, లేకపోతే అక్కడ జాబులు పోతాము, అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు జాబులు పోతాం అనేది ఒక ట్రంప్ గవర్నమెంట్ వల్లనే కాదు, ఒక ఏఐ వస్తుంది అనే పరిస్థితి వలన కూడా కొన్ని జాబులు పోయినట్టు ఉన్నాయి. అలానే కొంతమందికి వీసా ఎక్స్టెన్షన్స్ రాకపోవడం ఉంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. సో ఇది జనరల్గా ప్రతి సంవత్సరం ఉండే, ట్రంప్ ఉన్నా లేకపోయినా ఉండే మీరు చెప్పిన కాజులు. కానీ అలా కాకుండా ఇక్కడ ఉండలేము, అసలు అనివార్య పరిస్థితి అంటే ఉండలేని పరిస్థితుల్లో వచ్చినటువంటి వాళ్ళు ఉంటారా? ఉన్నారండి, ఉండకుండా ఏం లేదు. ఇక్కడ బతకలేము మనం, అసలు ఇక్కడ అంటే ఇంకా జాబ్ రాదు ఈ కండిషన్స్ మధ్యలో అని వచ్చే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎందుకంటే అంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కంపారిటివ్ అనాలిసిస్ అండి, రైట్? ఇప్పుడు మనం ఇక్కడ సీనియర్ కాలనీలో షూటింగ్ చేస్తున్నాము, ఇక్కడికి మనం ఎక్కడి నుంచి వస్తాము, ఒకళ్ళు ఎవరో దిల్సుఖ్ నగర్ నుంచి వస్తున్నారు, రైట్? ఇంకోళ్ళు ఎవరో ఈ పక్కనే ఉన్న కమలాపురి కాలనీ నుంచి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్? ఈ కమలాపురి కాలనీ కూడా నాకు ఈజీగా యాక్సెసిబుల్ ఉండాలి అని చెప్పి ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ ఒక 20 నిమిషాల లోపల ఆఫీస్కి వస్తున్నాడు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేవాడికి 1.5 గంట పడుతుంది. ఎందుకు వస్తున్నాడు? సార్ నా సొంత ఇల్లు ఉంది, నేను పుట్టి పెరిగింది అక్కడ, నా కంఫర్ట్ నాకు అది. సో ఈ రెండు కంపారిటివ్, అంటే ఇది కరెక్ట్ అది కరెక్ట్ అంటే మనం చెప్పలేము. గ్యారంటీగా అక్కడ పరిస్థితులు మారినాయి, కొంచెం ఎక్కువ స్క్రూటినీ ఉంది, ఎక్కువ చెకింగ్ ఉంది, కాస్త ఎక్కువ చిరాకులు ఉన్నాయి తప్ప, రైట్? అండ్ ఒక్కోసారి మన బ్యాడ్ లక్ కొద్దీ అదేదో జరిగేదో మనకే జరగచ్చు, వేరే వాళ్ళకి జరగంది. ఇప్పుడు ఒక 10 మందిలో ఒకరిని చెకింగ్ చేస్తాడు, ఆ ఒకటి మనమే అవ్వచ్చు, ఆ పక్కన ఉన్న మిగతా 8-9 మందిని ఎవడు క్వశ్చన్ చేయడు. సో మనకు జరిగిన పరిస్థితులు కానీ
మనము దానికి ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అనే పరిస్థితులు కూడా చూసుకుంటే గనక అక్కడ మేము ఉండలేరురా బాబు, ఇక్కడ మాకు చిరాకులు ఎక్కువైనాయని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లేకుండా ఏం లేరు. ఇదే టైంలో అక్కడ ఉన్నోళ్ళు అంతేమి చిరాకు లేదు, చిన్న చితక ప్రాబ్లమ్స్ తప్పితే బాగుంది అని చెప్పి రావచ్చు అని కూడా చెప్తున్నాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వెళ్ళే స్టూడెంట్స్ వాళ్ళ బ్రదర్స్, స్టూడెంట్స్ వాళ్ళ కజిన్స్, స్టూడెంట్స్ వాళ్ళ అంకుల్ వాళ్ళు ఉంటారు. మొన్న కూడా ఎవరో స్టూడెంట్ ఉన్నాడు, ఆ టెక్సస్కే వెళ్ళాలని అంటాడు. ఎందుకురా టెక్సస్కి వెళ్తామంటే మా అన్నయ్య అక్కడ ఉన్నాడు అంటాడు. అరే అలా కాదురా బాబు, ఇప్పుడు ఈ టెక్సస్ లో కొంచెం వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి, దాని బదులు వేరే లొకేషన్స్కి వెళ్ళు, ఎందుకంటే ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకి వీసాస్ తక్కువ ఇస్తున్నారు అని అంటే అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే మా అన్నయ్య చెప్తున్నాడు నీకు ఏం ప్రాబ్లం లేదు నువ్వు వచ్చేసేయి అని చెప్పని అంటున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే మీకు అక్కడి నుంచి వచ్చే ఇన్పుట్, మీ వాళ్ళ ఇన్పుట్, మీరు అండర్స్టాండ్ చేసుకొని అనలైజ్ చేసుకునే దాన్ని బట్టి మారుతా పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ సో మీ దగ్గరకు వస్తారు, మీరు చెప్పేదే చెప్తారు, కానీ వీళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వీళ్ళు ఎవరో ఉంటారు, వీళ్ళు కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు ఏం చెప్తారు, రావద్దురా బాబు ఇక్కడ పరిస్థితి బాగలేదని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, అది నమ్మే వాళ్ళకి? అంటే నేను ఎవరిని కూడా ఒకటేనండి, ముందు చెప్పేది ఇప్పుడు చెప్పేది ఒకటే. నేను ఏం చెప్తానంటే నేను చెప్పానని కూడా మీరు తీసుకోవద్దు. ఇవాళ రోజున ప్రతి వాడికి రీసెర్చ్ చేసుకోవటము, ఆన్లైన్లో గూగుల్ చేసుకోవటము, దాని గురించి ఇప్పుడు వచ్చిన చాట్ జీపీటీలో మీరు కనుక సెర్చ్ చేస్తే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, దాన్ని మీరు అనలైజ్ చేసుకోండి. వీటన్నీ పెట్టుకున్న తర్వాత ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి. టిక్ టిక్ టిక్. ఎప్పుడైనా సరే 10 టిక్స్లో 6కైనా పైన టిక్స్ వచ్చినాయంటే మీకు అది పనికి వస్తుంది. ఇక్కడైనా కాదు, ఎక్కడైనా. ఇప్పుడు ఇక్కడ కాకపోతే ఇక్కడైనా మీరు చదువుకోవాలి, జనరల్ ఫార్ములా అది, ఏదైనా జనరల్ ఫార్ములా. సో నేనే పాయింట్ అంటే ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, మీ అండర్స్టాండింగ్ మీది. ఇప్పుడు ఒకటే పాయింట్ అండి, నా లెక్క ప్రకారం ఇప్పటికీ కూడా యుఎస్ లో ఆపర్చునిటీ ఉంది, కానీ ఎవరికి? ఎవడైతే మంచి మార్క్స్ ఉండి మంచి చదువుకొని ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రాపర్ గా అసైన్మెంట్ సబ్మిట్ చేసి ఇంటర్న్షిప్స్ లో పార్టిసిపేట్ చేసి అక్కడ నుంచి అదే ఫోకస్ గా వర్క్ చేయాలనే వాడికి ఇప్పటికీ మంచి ఆపర్చునిటీ ఉంది. కానీ మన కర్మకాలి ఏంటంటే మనకి ఇక్కడ ఒక 10-15 బ్యాక్లాగ్స్ ఉండి, ఇప్పుడు 10-15 నేను స్టూడెంట్స్ చాలా మంది చెప్తారు, ఓకే ఫైన్, యంగ్ ఏజ్ లో ఉన్నారు మీరు, జెన్జీ, మనమంతా మిలీనియల్స్. సో జెన్జీకి మనకి అసలు ఏం అర్థం కాదు. వాళ్ళు ఏమనంటారు, ఏం బ్రదర్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి, చదువుకోవాలని. మేము ఎంజాయ్ చేసాం, ఎవరు ఎంజాయ్ చేయలేదు, కానీ చదువుకుంటా ఎంజాయ్ చేసాం, అంతే కదా. కానీ ఓకే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళది, నో ప్రాబ్లం. సరే ఇప్పుడు దాకా కొంచెం 55-60% వచ్చింది, 15-20 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అనుకోకుండా నీకు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది, నువ్వు యుఎస్ లో నీకు వీసా వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నీకు యుఎస్ వీసా వచ్చేసింది, ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, ఇక్కడ నుంచి నువ్వు ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నావు. ఇప్పుడు ఇండియాలో ఉన్న సిస్టమ్ కి అక్కడ ఉన్న సిస్టమ్ కి చాలా డిఫరెన్స్. ఇక్కడ ఏంటి, మీరు ఒక సెమిస్టర్ లో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయితే నెక్స్ట్ సెమిస్టర్ లో ఆ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే పే చేయాలి. ఆ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఫీ 1200-1500 రూపాయలు మాత్రమే. యుఎస్కి వెళ్తే ఏమవుతుంది, ఆ సెమిస్టర్ లో మీరు ఫెయిల్ అయిన కోర్సుకి ఎగ్జామినేషన్ ఫీ కాదు, మొత్తం అకాడమిక్ కరికులం ఫీ పే చేయాలి. అక్కడేమో ఫీజు ఎక్కువ. జనరల్ గా 3 కోర్సులు తీసుకుంటారు ఈ సెమిస్టర్ కి. బాగా చదువుకుంటాను ఇంకా కష్టపడదాం 4 తీసుకుంటాడు. ఒక్కొక్కసారి కొంచెం ఆపర్చునిటీ ఉన్నప్పుడు తక్కువ 2 తీసుకుంటారు. అంటే ఒక్కో కోర్స్ కరికులం $1,500 నుంచి $2,000 ఫీజు, అంటే ₹1,00,000 నుంచి $2,00,000 దాకా మీకు ఫీజు ఉంది. ఏది? ఆ కరికులం. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ 3 కోర్సులు తీసుకొని దానిలో 2 ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ సెమిస్టర్ పోతావు, నెక్స్ట్ సెమిస్టర్ లో 3 తీసుకొని ప్లస్ ఈ 2 తీసుకోవాలి. ఈ 3 + 2 అంటే 5 ఇంటూ 2 లక్షలు అంటే 10 లక్షల రూపాయలు సెమిస్టర్. నార్మల్ గా నువ్వు సెమిస్టర్ పే చేసిన 6-7 లక్షల రూపాయలు. ఒక యూనివర్సిటీ చెప్తున్నా, అన్ని యూనివర్సిటీ సేమ్ ఉండవు అని చెప్పి. సో వీడికి ఇక్కడ అలవాట్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి పద్ధతులు మారక, అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ ఏం చేద్దామా, ఇక్కడ నువ్వు కోర్సు కనుక ఫెయిల్ అయ్యి మళ్ళీ కట్టుకోవాలంటే 2 లక్షల రూపాయలు, బయటికి వెళ్ళి అంట్లు తోముకొని నువ్వు ఈ పనులు చేసినందుకు నీకు వచ్చేది అంతే. అది మధ్యలో ఎక్కదు. ఎవడో పనికి మాలినోడు చెప్తాడు, అరే ఈ పార్ట్ టైం జాబ్ చేసుకోరా, ఎవరికైనా లాస్ట్ కి అన్నారు. సో ఇదంతా చేసే వాళ్ళకి ఎప్పుడు ఛాలెంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నాకు అర్థమైంది, ఓకే ఇప్పుడు దాకా ఉన్న పద్ధతి వేరు, ఇప్పుడు నేను యుఎస్కి వచ్చాను, నేను ఇప్పుడు జాగ్రత్తగా వర్క్ చేస్తాను, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకుంటాను, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని కోర్స్ మీద ఫోకస్ చేస్తాను,
మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. దీనివల్ల 3 అడ్వాంటేజెస్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మళ్ళీ కోర్సుల ఫీజులు, మళ్ళీ ఎక్స్ట్రా కండిషన్స్ లేవు. రెండోది ఏంటి, నువ్వు అసైన్మెంట్లు బయట నుంచి చేసుకుని వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేసుకోకుండా అది తగ్గుతుంది. మూడోది ఏంటి, నీ కోర్స్ మీద గ్రిప్ ఉండి నాలెడ్జ్ బాగుండటం వల్ల నీకు ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ అ ఇంటర్న్షిప్ అండ్ ఫుల్ టైమ్ జాబ్ ఇస్ అడ్వాంటేజ్. ఇంటర్న్షిప్ వస్తే అడ్వాంటేజ్ ఏంటి, నీ ఫీజు తగ్గిపోతుంది, లేదా నీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది. వీటన్నిటికన్నా పెద్దది ఏంటి, మంచి జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఉంది. సో వీ హ్యావ్ టు చేంజ్ దట్, చేంజ్ ద వే వీ వర్క్, చేంజ్ ద వే వీ అండర్స్టాండ్ హౌ ద సిస్టమ్ వర్క్స్. ఇది అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళే వెళ్ళండి. అండర్స్టాండ్ చేసుకోకుండా నేను వెళ్ళిపోయాను యుఎస్ అంటే ఊరికి అక్కడ వెళ్ళిపోతే ఎట్లా కొట్ట నాకు వీసా వచ్చేస్తుంది, ఎట్లా కొట్ట నాకు జాబ్స్ వచ్చేస్తాయి, ఎట్లా కొట్ట చేసుకునే వాళ్ళందరూ యుఎస్కి వెళ్తాం అనేది మర్చిపోండి. సో ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ ట్రంప్ చెక్ పెడుతున్నారు.